సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం థియరీ పార్ట్ 2 చూస్తున్నాం. సో పార్ట్ 1లో మనం కొంత థియరీ ఆల్రెడీ కవర్ చేసాం కదా, లైక్ జేఆర్ఈ అంటే ఏంటి, జేడీకి అంటే ఏంటి, జేవిఎం అంటే ఏంటి, జే2ఈ అంటే ఏంటి, జే2ఎంఈ అంటే ఏంటి, జే2ఎస్ఈ అంటే ఏంటి, ఈ టైప్ ఆఫ్ థియరీ అంతా మనం పార్ట్ 1లో కవర్ చేసాం కదా. సో ఇది పార్ట్ 2 అనమాట. ఇందులో ఏంటంటే మనం యూనికోడ్ అంటే ఏంటి, ఆస్కీ వాల్యూస్ అంటే ఏంటి, అసలు ఏ డేటా టైప్ ఎంత స్టోరేజ్ తీసుకుంటుంది అన్న దాని గురించి క్లియర్గా చూద్దాం. దీని నెక్స్ట్ అంతా దీనికి ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది దీని నెక్స్ట్ వీడియో. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ మనం డేటా టైప్ సైజెస్ చూద్దాం. ఒక్కొక్క డేటా టైప్ ఎంత మెమరీ తీసుకుంటుంది అని. డేటా టైప్స్ ఇన్ జావా సైజెస్. ఓకే, సో ఐల్ జస్ట్ టేక్ సమ్ ఇమేజ్ ఆర్ ఎనీథింగ్. సో ఓకే, లెట్స్ సీ దిస్. ఒక్కసారి ఇది క్లియర్గా చూడండి. సారీ, లాస్ట్కి ఇలానే చేసుకోవాల్సి వస్తుంది మాన్యువల్గా. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ నౌ. సో ఇవి ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఒక్కొక్క డేటా టైప్ ఎంత స్టోరేజ్ తీసుకుంటుంది మెమరీలో అన్నదాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే బూలియన్ గురించి. ఫస్ట్ ఏం చెప్పాను, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇదర్ 0 or 1. సో దానికి 1 బిట్ ఉంటే సరిపోతుంది. క్యార్కి ఏంటంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. 2 బైట్స్ వేరు, 1 బిట్ వేరు. 1 బైట్ అంటే 8 బిట్స్, అంటే క్యార్ అనేది మనకి 16 బిట్ మెమరీ తీసుకుంటుంది. సో మనం బిట్స్లో అయితే చూడము, మనం బైట్స్లోనే మ్యాక్సిమం మిగతావన్నీ ఉంటాయి. ఓన్లీ ఒక్క బూలియన్ మాత్రమే బిట్లో ఉంటుంది. యాక్చువల్లీ ఒకప్పుడు మనకి డేటాకి షార్టేజ్ అంతా ఉండేది, బట్ ఇప్పుడు మనకి డేటా షార్టేజ్ లాంటివి ఏం లేవు కాబట్టి ఇష్యూస్ ఏమి. సో మ్యాక్సిమం ఎవరికి కంఫర్ట్ ఉన్న డేటా టైప్ వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే లైక్ డబల్ కావాలంటే, ఐ మీన్ ఫ్లోట్కి కావాలంటే డబలే వాడుకుంటున్నారు, అలా అన్నమాట. ఇంతకు ముందంటే ఆ ఇష్యూ అనేది ఉండేది, షార్టేజ్ ఉండేది డేటా టైప్స్కి. బట్ ఇప్పుడు మనకు ఆ షార్టేజ్ అంటే ఏం లేదు మెమరీకి. అంటే ఇంతకుముందు మెమరీస్ అన్నీ ఓన్లీ ర్యామ్ అంతా 128 GB ర్యామ్ మీద రన్ అయ్యేవి, మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ దాని మీద రన్ అయ్యేది, మనం రాసే ప్రోగ్రామ్ దాని మీద రన్ అయ్యేది, అంతా దాని మీద రన్ అయ్యేది. కాబట్టి అప్పట్లో మెమరీ కన్స్ట్రెయిన్స్ అనేవి ఉండేవి మనకి. బట్ ఇప్పుడు మనకున్న హై స్పీడ్ ప్రాసెసింగ్ టైంలో మెమరీ అనేది అంత ఇష్యూ అయితే కాదు. బట్ మన ప్రోగ్రామ్ మాత్రం ఎఫిషియెంట్గా ఉండాలి, తక్కువ మెమరీ తీసుకోవాలి వీలైనంత. అది మన కాన్సెప్ట్ ఎప్పటికైనా సరే. బట్ బైట్స్లో అనేది అది అంటే అటు ఇటుగా 1 or 2 బైట్స్ అనేది అది మనకు మ్యాటర్ కాదు. సో ఫస్ట్ చూసుకుంటే బూలియన్ అనేది 1 బిట్. నెక్స్ట్ క్యార్ చూసుకుంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. బైట్ తీసుకుంటే 1 బైట్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. చెప్పాను కదా, బైట్ అంటే ఇంటీజర్ డేటానే స్టోర్ చేస్తుంది, కాకపోతే -128 + 128 సంథింగ్ అలా తీసుకుంటుంది అది. తర్వాత షార్ట్ మెమరీ వచ్చేసరికి అది కూడా 2 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఇంట్ అనేది 4 బైట్స్ తీసుకుంటుంది. ఇంతకుముందు ఇంట్ అనేది 2 బైట్స్ తీసుకున్నది ఒకప్పుడు. అప్పుడు 32 బిట్ ఆర్కిటెక్చర్ ఉన్న సిపియూస్ ఆ టైం అప్పుడు, ఒక 10 years బ్యాక్ ఆ టైం అప్పుడు యూజ్ చేసే కంపైలర్స్ అవి ఇంటికి 2 బైట్స్ తీసుకునేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంటికి 4 బైట్స్ తీసుకుంటుంది. మీకు ఇంటర్వ్యూలు అడిగితే మీరు ఇలా చెప్తే, డిపెండింగ్ ఆన్ ద కంపైలర్ ఇట్ మే టేక్ ఐదర్ 2 బైట్స్ ఆర్ 4 బైట్స్ అని చెప్తే కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో 2 బైట్స్ తీసుకునేది. ఇప్పుడు ఇంట్ అనేది మాత్రం ఇప్పుడు ఉన్న లేటెస్ట్ కంపైలర్స్ అన్నీ మాత్రం మనకి లేటెస్ట్ ఆర్కిటెక్చర్ ప్రకారం మాత్రం 4 బైట్సే తీసుకుంటుంది ఇంటికి. తర్వాత లాంగ్ అనేది 8 బైట్స్ ఆఫ్ మెమరీ. ఫ్లోట్ అనేది 4 బైట్స్. డబల్ కూడా మనకి 8 బైట్సే తీసుకుంటుంది. ఇక్కడ డబల్కి మెన్షన్ చేయలేదు, బట్ డబల్ కూడా మనకి 8 బైట్స్ ఆఫ్ డేటా అనేది తీసుకుంటుంది. సో ఈ టాపిక్ వరకు క్లియర్ కదా. బూలియన్ అనేది 1 బిట్, క్యార్ అనేది 2 బైట్స్, బైట్ అనేది 1 బైట్, షార్ట్ అనేది 2 బైట్స్, ఇంట్ అనేది 4 బైట్స్, లాంగ్ అనేది 8 బైట్స్, ఫ్లోట్ అనేది 4 బైట్స్, డబల్ అనేది కూడా మీకు 8 బైట్స్ ఉంటుంది. ఓకే, సో ఇది ఫస్ట్ పార్ట్. మనకి సెకండ్ పార్ట్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఆస్కీ వాల్యూస్ అని ఉంటాయి మీకు. ఆస్కీ వాల్యూ అంటే ఏంటంటే, ఇప్పుడు కంప్యూటర్కి 0s 1s మాత్రమే ఐడియా ఉంది అని మీకు తెలుసు కదా. ఇప్పుడు కంప్యూటర్కి 0s 1sలో మనం చెప్పాలి అంటే ఎలా చెప్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 92 అన్న ఒక నెంబర్ ఉంది. 92ని మనం బైనరీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. 92 ఇన్ బైనరీ అని కొట్టారనుకోండి, బిట్ మ్యానిపులేషన్లో ఇవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను డిఎస్ఏలో చెప్పినప్పుడు. 92ని బైనరీకి మనం కన్వర్ట్ చేస్తే 10111100కి మనకి తీసుకుంటుంది బైనరీ నెంబర్ ఆఫ్ 92. ఇది ఎలా తీసుకుంటుందంటే ఇలా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2తో ఎవ్రీ నెంబర్ని డివైడ్ చేస్తా, అంటే 92ని 2తో మాత్రమే డివైడ్ చేయాలి, ఇంకా దేంతో డివైడ్ చేయకూడదు. రైట్ సైడ్ రిమైండర్ రాసుకోవాలి 0 1 అని. 2తో డివైడ్ చేస్తే 92ని రిమైండర్ 0 వస్తుంది 46. 46ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది 23. 23ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది 11. 11ని 2తో డివైడ్ చేస్తే 5 వస్తుంది రిమైండర్ 1.
నెక్స్ట్ 2ని 5ని 2తో డివైడ్ చేస్తే 2 2s 4 రిమైండర్ 1 వస్తుంది. అలానే 2ని 1తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. మీరు టాప్ టు బాటమ్ అనేది చదవకూడదు, బాటమ్ టు అప్ వెళ్ళాలి మీరు. 1 0 1 1 00 1 0 1 1 00 ఈ విధంగా మీరు బైనరీ నెంబర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ప్రతి క్యారెక్టర్కి ఒక ఆస్కీ కోడ్ అనేది ఉంటుంది. ఆ ఆస్కీ కోడ్ని బైనరీలోకి ఈజీగా కన్వర్ట్ చేసుకుంటుంది కంపైలర్ అనేది. ఇప్పుడు మీరు క్యాపిటల్ ఏ తీసుకుంటే క్యాపిటల్ ఏకి ఒక ఆస్కీ కోడ్ ఉంటుంది, స్మాల్ ఏ తీసుకుంటే స్మాల్ ఏకి ఒక ఆస్కీ కోడ్ ఉంటుంది. అదే మీరు ఆస్ట్రింగ్ తీసుకుంటే ఆస్ట్రింగ్కి ఒక ఆస్కీ కోడ్ ఉంటుంది. అలా అనమాట. ప్రతిదానికి మీకు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఆస్కీ కోడ్ ఉంటుంది. హైఫన్కి ఒక ఆస్కీ కోడ్ ఉంటుంది, నెక్స్ట్ యాంపర్సెంట్కి ఒక ఆస్కీ కోడ్ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటికి డిఫరెంట్ ఆస్కీ కోడ్స్ అనేవి మనకు ఉంటాయి. ఇక్కడ ఆస్కీ టేబుల్, ఓకే ఈ వెబ్సైట్ చూద్దాం. ఆస్కీ టేబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకుంటున్న ఇక్కడ చూడండి ఈ సింబల్ అని ఉంది కదా, ఈ సింబల్ ఎక్స్క్లమేటరీ మార్క్ అనే దాని ఆస్కీ నంబర్ మీకు 33 అంతే కదా, అంతే. 65 క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ 97 సరిపోయింది. ఇది దీని ఆస్కీ వాల్యూ. ఇక్కడ డెసిమల్ అని ఉంది కదా, ఇది దీని ఆస్కీ వాల్యూ, ఇది దాని బైనరీ వాల్యూ. సో ప్రతిదానికి ఒక బైనరీ వాల్యూ ఉంటుంది, ఒక ఆస్కీ వాల్యూ కూడా ఉంటుంది. జనరిక్గా మీరు ఏంటంటే క్యాపిటల్ ఏస్కి స్మాల్ ఏస్కి గుర్తుంచుకుంటే సరిపోతుంది. క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే మీకు 65 నుంచి స్టార్ట్ అవుతుంది. 65 క్యాపిటల్ ఏ, 66 క్యాపిటల్ బి, అలాగా మీకు సో ఆన్ ఎక్కడ వరకు ఉంది క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ జెడ్ అంటే 90 వరకు ఉంది. ఆ తర్వాత మీకు కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఆ తర్వాత మీకు స్మాల్ ఏ అనేది 97 నుంచి స్టార్ట్ అవుతుంది. 97 నుంచి అప్ టు మీకు 122 వరకు స్మాల్ లెటర్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ ఆస్కీ కోడ్ అనేది ఉంటుంది. క్లియర్ కదా. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, ఇదే మీకు అన్నిటికీ కలిపి ఉంటుంది. ఇప్పుడు హెచ్టిఎంఎల్ సిరీస్ నాది నేను ఆల్రెడీ కంప్లీట్ చేసి మన ఛానల్లో రెడీగా ఉంది. హెచ్టిఎంఎల్లో మీరు చూసుకుంటే ఎంటిటీస్ ఇన్ హెచ్టిఎంఎల్ అని ఉంది కదా, ఆ యాంపర్సెంట్ అనేసి నెంబర్ టైప్ చేస్తే మనకి ఆ ఎంటిటీ అనేది వస్తుంది. ఎంటిటీ నెంబర్ టైప్ చేస్తే అదే యాంపర్సెంట్ ఎల్టీ అని కొడితే లెస్ దెన్ సింబల్ ప్రింట్ అవుతుంది. యాంపర్సెంట్ ఆ ఎంటిటీ నెంబర్ క్లిక్ చేస్తే మనకి ఆ సింబల్ కూడా అదే సింబల్ ప్రింట్ అవుతుంది. లెస్ దెన్ ఎంటిటీ సింబల్ నెంబర్ మర్చిపోయాను నేను. ఎంటిటీస్కి ఓన్లీ ఇదే వాడతాను. ఇది హెచ్టిఎంఎల్ కాన్సెప్ట్. మీకు అర్థం కాకపోయినా సరే నో ప్రాబ్లం, తర్వాత నేర్చుకోండి అది కావాలంటే. మన ఛానల్లో క్లియర్గా ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్ సిరీస్ అన్న ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్ళి వెబ్ డెవలప్మెంట్ సిరీస్ అన్న దాంట్లో చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఆస్కీ కోడ్స్ మనకి. ఐ హోప్ ఐ యామ్ క్లియర్ విత్ ఆస్కీ కోడ్స్. సో ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూనికోడ్స్. ఈ యూనికోడ్ అంటే ఏంటంటే, Unicode is a standard character encoding standard that assigns a unique number to every character across languages and scripts. It is used in all major operating systems, browsers, search engines, laptops, smartphones and across the internet. So same దీనిలాగే మనకి సింబల్స్కి అన్నిటికీ కూడా మనకు ఒక యూనికోడ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యారెక్టర్స్కి యూనికోడ్ ఏం లేదు కదా. లిస్ట్ ఆఫ్ యూనికోడ్ క్యారెక్టర్స్. ఓకే, ఇదిగోండి ఈ యూనికోడ్ ఉంది కదా, ఇది యూనికోడ్ అంటారు దీన్ని. సో ఎవ్రీ క్యాపిటల్ లెటర్కి స్మాల్ లెటర్కి ప్రతిదానికి కూడా మనకు ఒక యూనికోడ్ అనేది ఉంటుంది. సో యూనికోడ్ నెంబర్ ఫర్ ద లాటిన్ క్యాపిటల్ లెటర్ ఏ ఈస్ U+0041. ఇది దీని యొక్క యూనికోడ్. బట్ మనం యూనికోడ్ అనేది మ్యాక్సిమం వాడమే, ఆస్కీ కీస్ మాత్రమే మనం. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని ఫస్ట్ లైక్ చేసేయండి, ఏదోటి కమెంట్ చేయండి. అప్పుడే యూట్యూబ్ మాకు అర్థం అవుతుంది తమ్ముడు ఇంత కష్టపడుతున్నాడు, రీచ్ రావట్లేదు, మనం కొంచెం రీచ్ చేద్దామని. సో ఏ డౌట్ ఉన్నా సరే యూ కెన్ టెక్స్ట్ మీ డైరెక్ట్లీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూ కెన్ type it in the comment box. If anyone knows it, they'll respond, or if I see the comment, I'll respond. So that's it for the day. Thanks. Namaste.